ఈరోజు మనము ఎపికల్చర్ తేనెటీగల పెంపకం గురించి మనం తెలుసుకుందాము. టాపిక్ ఫైనల్ ఇయర్ వాళ్ళకు 6th పేపర్లో తేనెటీగల పెంపకం ఉంది. ఎపికల్చర్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. తేనెటీగల పెంపకానికి అనువైన జాతుల గురించి మొట్టమొదటిసారిగా మనము తెలుసుకుందాము. తేనెటీగలను పెంచి వాటి నుండి తేనెను మరియు మైనమును పొందుటను ఎపికల్చర్ అంటారు. మనం ఎపికల్చర్ అనే పదాన్ని బయట చాలాసార్లు వింటాము. తేనెటీగల పెంపకాన్ని వివరించే శాస్త్రాన్ని ఎపికల్చర్ అని అంటారు. దాని యొక్క అధ్యయనాన్ని, దాని గురించి వివరణ ఉంటుంది. పూర్వకాలంలో తేనె కోసం ఎక్కువగా అడవులపై ఆధారపడేవారు. కానీ ప్రస్తుత కాలంలో తేనెను ఉత్పత్తి చేయడం అనేది ఒక కుటీర పరిశ్రమగా ఎదిగి ఎంతోమందికి జీవనోపాధిగా మారుతుంది. ఎవరితో చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి తేనెటీగల పెంపకానికి అనేక రకాల జాతుల తేనెటీగలు మనకు కనిపిస్తాయి. కానీ అందులో నుంచి ఎక్కువగా లాభదాయకంగా తేనెను ఉత్పత్తి చేసే జాతులను ఎన్నుకోవడం జరిగింది. అంటే తేనెటీగల జాతులు చాలా ఉన్నాయి, తేనెను పడతాయి. తర్వాత ఇవన్నీ మనిషికి ఉపయోగపడడం కానీ, లాభదాయకంగా కానీ, ఎక్కువ తేనెనిచ్చేటివి కానీ తక్కువ జాతులు ఉన్నాయి. వాటిని మనము తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఎపికల్చర్ ప్రపంచవ్యాప్తంగా 20,000 జాతుల తేనెటీగలు ఉన్నట్లు గుర్తించారు మన శాస్త్రవేత్తలు. వీటిలో ప్రధానంగా 5 రకాల తేనెటీగలను ఎక్కువగా పెంపకానికి అనువైందిగా చెప్పుకోవచ్చు. అవి ఎపిస్ డోర్సాటా, ఎపిస్ సెరెనా ఇండికా, ఎపిస్ ఫ్లోరా, తర్వాత ఎపిస్ మెల్లిఫెరా, టెట్రాగోనురా అరిడోపెన్నిస్. ఇవి పెంపకానికి అనువైన జాతులుగా మనం చెప్పడం జరిగింది. ఎపిస్ డోర్సాటా గురించి చెప్తే దీన్ని రాక్ తేనెటీగ అని కూడా అంటారు. తర్వాత జైంట్ తేనెటీగ అని కూడా అని పిలవడం జరుగుతుంది. ఇది హైమెనోప్టెరా క్రమానికి చెందిన సాంఘిక కీటకం. ఇవి ఎక్కువగా మధ్య ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా దేశాల్లోని అడవుల్లో, మన దేశంలో హిమాలయ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనపడుతుంది. వీటి యొక్క దేహము 17 నుంచి 20 మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది. ఇది సాధారణంగా బాహ్య పరిసరాల్లో, కొన్నిసార్లు భవనాలకు తేనెపట్టును మనం పరిశీలిస్తుంటాం. అక్కడక్కడ పురాతన భవనాలు కానీ, పెద్ద పెద్ద చెట్లకు గాను ఈ యొక్క తేనెటీగ చెట్లను మనము చూస్తుంటాం. ఈ రకమైన తేనెటీగలు ఎక్కువగా వన్యంగా పెరుగుతాయి. ఇవి ప్రమాదకరమైనవిగా ఉంటాయి, ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంటాయి. చాలా డేంజరస్. ఇవి అటాక్ చేస్తాయి. ఇవి ప్రమాదకరమైనవిగా కూడా చెప్తారు. వీటి నుండి తేనెను మరియు మైనమును అటవిక తెగల వారు వేటాడడం ద్వారా సేకరిస్తారు. వీటికి మచ్చిక చేయడం కష్టంతో కూడిన పని. ఒక తేనె పట్టు నుండి సుమారు 1 నుంచి 25 కేజీల వరకు తేనె పట్టును మనం పెద్ద పెద్ద ఈగలు, పెద్ద పెద్ద తేనెతట్లు చూస్తాం కదా, ఈ రకానికి చెందినవి అటాక్ చేస్తాయి. ప్రమాదకరమైన వీటిని మచ్చిక చేసుకోవడం కానీ, వీటి నుంచి మనము తేనెను ఉత్పత్తి చేయడం కానీ, వీటిని మన దగ్గర ఉంచుకొని పెంచుకొని గుడ్లో వీటి నుంచి తేనెను సేకరించడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి ఇది ఎపిస్ డోర్సాటా అనేది వన్యంగా పెరుగుతుంది, అడవుల్లో ఉంటుంది. ఎక్కువగా అటవిక జాతి వాళ్ళు ఈ అడవుల్లో తిరుగుతూ వీటిని వేటాడి తేనెటీగలంతా పంపించి ఆ తేనెను సేకరించి ఊర్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇది దాదాపు 17 to 20 మిల్లీమీటర్ల వరకు ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది 1 నుంచి 25 కేజీల వరకు తేనెను పెడుతుంది. ఇది ఎపిస్ డోర్సాటా. నెక్స్ట్ ఎపిస్ సెరెనా ఇండికా. ఎపిస్ సెరెనా ఇండికాను తీసుకుంటే దీన్ని ఇండియన్ తేనెటీగ అని కూడా పిలుస్తారు. ఇవి కూడా హెమాస్టోపోరా క్రమానికి చెందిన కీటకాలు. ఇవి యూరోపియన్ తేనెటీగ అయిన మెల్లిస్పెరా పొలి ఉంటుంది. ఈ నమూనా కీటకాలు కూడా వన్యంగా ఉంటాయి, కానీ మచ్చిక చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా భారతదేశం, నేపాల్ మరియు ఆసియా దేశాల్లో ఇవి కనిపిస్తాయి. వీటిని మన దేశంలో ఎక్కువగా పెంచడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి చెట్లపైన మరియు కృత్రిమంగా మానవులచే నిర్మించే తేనెగుళ్ళలో కూడా ఇవి నివసిస్తాయి. వీటి పెంపకం మన దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో దీన్ని గుర్తిస్తాం మనము. ఈ తేనె పట్టు నుండి సుమారు 2.5 నుంచి 4 కేజీల తేనెను కూడా మనం సేకరించాలి. అంటే
ఇంతకుముందు చెప్పిన దానికంటే ఇది తక్కువ తేనెను వస్తుంది, కానీ ఇది మచ్చిక చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది హైమానోస్టోరా క్రమానికి చెందిన కీటకాలుగా మనం చెప్తాము. ఇవి వన్యంగా పెరుగుతాయి, వీటిని మచ్చిక చేసుకోవచ్చు, ఇవి అంత ప్రమాదకరమైనవి కాదని మనం చెప్పుకునేది. నెక్స్ట్ మూడోది అపిస్ ఫ్లోరా. అపిస్ ఫ్లోరా అనేది ఇంకొక జాతి తేనెటీగ. ఈ తేనెటీగను లిటిల్ తేనెటీగలు అని కూడా అంటారు. మరుగుజ్జు తేనెటీగలు అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇవి కూడా హైమానోప్టెరా క్రమానికి చెందిన సాంఘిక కీటకములు. ఇవి మధ్య ఆసియా దేశాలు మరియు ఆగ్నేషియా దేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తేనెటీగలను 18వ శతాబ్దంలో గుర్తించారు. ఇవి చిన్న చిన్న తేనె పట్టును నిర్మిస్తాయి. వీటి యొక్క దేహము దాదాపు 7 నుంచి 10 మిల్లీమీటర్ల పరిమాణంలో ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. ఇవి అంత ప్రమాదకరమైనవి కాదు. వీటి తేనె నుండి సుమారు 1 నుండి 2 కేజీల తేనె తట్టును, అంటే చాలా చిన్నగా ఉంటాయి ఇవి. ఇవి కూడా వన్యంగా కనిపిస్తాయి, కానీ మామూలుగా ఈ తేనె కూడా చాలా రుచికరంగా ఉంటుంది. హెవీ స్వీట్గా ఉండదు, మనం అక్కడక్కడ చూస్తున్నాం. చాలా చిన్న సైజులో ఉంటుంది. తర్వాత తేనెటీగలు చిన్నగా ఉంటాయి, తేనె పట్టు కూడా చిన్నగానే ఉంటుంది. దాదాపు 1-2 కేజీల పరిమాణంలోనే తేనె ఉండడం అనేది జరుగుతుంది. ఇది సాంఘిక కీటకాలు అని చెప్తారు. ఇది 18వ శతాబ్దంలోనే దీన్ని గుర్తించడం జరిగింది. ఇది చిన్న చిన్న తేనె పట్టులు నిర్మించడం అనేది జరుగుతుంది. తర్వాత ఎపిస్ మెల్లిఫెరా. దీన్ని యూరోపియన్ లేదా ఇటాలియన్ తేనెటీగ అని కూడా అంటారు. ఇది కూడా హైమానోప్టెరా క్రమానికి చెందిన సాంఘిక కీటకము. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తేనెటీగలు. ఇవి పెద్దగా ఉన్న తేనె పట్టును ఏర్పరుస్తాయి. ఇవి సమూహంలోని ఇతర సహచరులకు ఆహార సేకరణ సమయంలో సమాచారం ఇవ్వడానికి ఫిరోమోన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తాయి మరియు నృత్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి 2 రకాలైన నృత్యాన్ని ప్రదర్శిస్తాయి. మనం చాలాసార్లు వింటాం. దీంట్లో చాలా మనం చెప్పుకోవాల్సింది. ఒకటి ఫిరోమోన్స్ను అనే కెమికల్స్ను విడుదల చేయడము, రెండోది 2 రకాల నృత్యాలు. ఒకటి రౌండ్ డ్యాన్స్, రెండోది వాగిల్ డ్యాన్స్. ఈ తేనెటీగల నుండి శీతాకాలంలో ఎక్కువగా తేనెను సేకరించవచ్చును. సమూహంలోని తేనెటీగలను బట్టి వీటి నుండి 10 నుంచి 25 కేజీల వరకు, అంటే చాలా పెద్ద తేనె పట్టే ఉంటుంది. చాలా తేనెను కూడా మనం దీంట్లో సేకరించవచ్చు. 10 నుంచి 25 కేజీల వరకు దీంట్లో పెంచుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన 2 పాయింట్స్. ఒకటి ఫిరోమోన్స్ను విడుదల చేయడం, రెండోది 2 రకాల నృత్యాలు డ్యాన్సులు చేస్తాయి. ఒకటి రౌండ్ డ్యాన్స్ అండ్ వ్యాగల్ డ్యాన్స్, అదొకటి. నెక్స్ట్ టెట్రాగోనిలా ఇరిడిపెన్నిస్ అనే ఒక జాతి. ఇవి టెట్రాగోనిలా సమూహం హైమానోప్టెరా క్రమానికి చెందిన కీటకాలు. ఇవి ఎక్కువగా ఇండో మలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని మొదటగా శ్రీలంకలో గుర్తించారు. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా వీటిని మనకు కనిపిస్తాయి. వీటి నుండి తేనె తక్కువగా లభిస్తుంది. ఒక తేనె పట్టు నుండి సుమారు 600 నుంచి 700 గ్రాముల తేనెను మనం సేకరించవచ్చు. అంటే దాదాపు కేజీ కంటే తక్కువ, చాలా తక్కువ పరిమాణం. మిగతా తేనెటీగలతో కంపేర్ చేస్తే తక్కువ, కానీ ఇది నాకు తెలిసి చాలా స్వీట్ తేనెను ఇస్తుందని మనం విన్నాము. ఇది ఇండోమలియా ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనబడుతుంది. ఈ తేనెటీగల సమూహం గురించి మనం ఒకసారి, ఇవి 5 రకాల జాతులు మనకు తేనెటీగల్లో కనిపిస్తాయి. చాలా జాతులు ఉన్నాయి అని చెప్తాం. దాంట్లో ముఖ్యమైన జాతులు ఈ 5 జాతులు. నెక్స్ట్ తేనెటీగల సమూహం. సాంఘిక జీవనానికి తేనెటీగలు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవి సమూహాలుగా జీవిస్తాయి. ప్రతి సమూహంలో 3 రకాలైన కీటకాలు కనిపిస్తాయి. వాటిలో రాణి ఈగ, డ్రోనులు, కూలి ఈగలు, 3 రకాల ఈగలు ఉంటాయి. సాంఘిక జీవనానికి మంచి ఉదాహరణగా చెప్తారు. సాంఘిక జీవనము అనంటే అన్నీ కలిసి సమూహాలుగా గుంపులుగా ఉండి జీవనాన్ని కొనసాగించడానికి ఉదాహరణగా మనం తేనెటీగల సమూహాన్ని, తేనెటీగల పెంపకాన్ని చెప్తాం. దీంట్లో 3 రకాల ఈగలు ఉంటాయి. రాణి ఈగ, డ్రోను ఈగ, కూలి ఈగ అని. రాణి ఈగ ప్రతి సమూహానికి ఒకటే రాణి ఈగ ఉంటుంది. దీన్ని రాయల్ జెల్లీ అనే పదార్థాన్ని తినడం వల్ల రాణి ఈగ మిగతా ఈగలతో పోలిస్తే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. దీని యొక్క ప్రధానమైన పని గుడ్లు పెట్టడం ఒకటే. ఇది రాయల్ జెల్లీ తిని ఉండడం వల్ల ఇది రాణి ఈగగా మారి ఉంటుంది. పరిమాణంలో పెద్దగా ఉంటుంది. మిగతా దాంతో పోలిస్తే ఇది పెద్దగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, నిరంతరంగా ఎగ్స్ పెడుతూనే ఉంటుంది. డ్రోన్లు ఇవి మగ ఈగలు. సమూహంలో ఇవి సుమారు 200 నుంచి 300 వరకు ఉంటాయి. వీటి యొక్క విధి రాణి ఈగతో సంపర్కం జరిపి గుడ్లను ఉత్పత్తి చేసేటట్టు చేస్తాయి. దాదాపు 200 నుంచి 300 ఉంటాయి. నెక్స్ట్ కూలి ఈగలు. సమూహంలో సుమారు 20,000 నుంచి, అంటే మొత్తం ఇవే మెజారిటీ 20,000 నుంచి 60,000 వరకు ఉంటాయి. వీటి విధి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేయడం, తేనె పట్టు నిర్మించడం మరియు రక్షించడం. ఈ 3 రకాలు చేస్తాయి కూలి ఈగలు. ఇదే చాలా మేజర్గా కూలి ఈగలే
తేనెను సేకరిస్తే ఎక్కడెక్కడో పోయి పూల నుంచి పోయి మకరందాన్ని సేకరించి తర్వాత తేనె పట్టును తయారు చేసి దాంట్లో నిల్వ ఉంచి వీటిని రక్షించడం అనేది మెజారిటీగా, అంటే ఎక్కువ కష్టపడేది తేనెను సేకరించేవి ఏవి అంటే ఇవి కూలీగలు. నెక్స్ట్ తేనెటీగల పెంపకానికి ఉపయోగపడే ఉపకరణాల గురించి మనం ఒకసారి తెలుసుకుంటే, తేనెటీగ పెంపకానికి కొన్ని రకాల ఉపకరణాలు అవసరం అవుతాయి. తేనెటీగల పరిశ్రమ నుండి లాభదాయకమైన దిగుబడి పొందుటకు ఈ ఉపకరణాలు ఉపయోగిస్తాయి. అందులో ఉపయోగపడి మనం తేనెటీగలను పెంచవచ్చు. వీటిని వన్యంగా అడవుల్లో పోయి సేకరించేయడం కన్నా మనము వీటిని మచ్చిక చేసుకొని పెంచి ఎక్కువ తేనెను సేకరించి దీన్ని మార్కెటింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే అవకాశం కానీ జీవనోపాధినిగా ఎన్నుకునే అవకాశం కానీ ఉంది. ఇది మనం దీనిపై మంచి అధ్యయనం చేయడం వల్ల, దీనిపై మంచి నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల, మంచి ప్రాక్టికల్గా దీని గురించి ప్రతిదీ తెలుసుకోవడం వల్ల మనము వీటిని కూడా ఏర్పాటు చేసి తేనెటీగ షెడ్లను ఏర్పాటు చేసి తేనెటీగలను పెంచి తేనెను సేకరించి మార్కెటింగ్ చేసి మంచి జీవనోపాధిని కానీ మంచి ఆదాయాన్ని కానీ పొందడానికి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అప్లైడ్ జువాలజీలో చాలా వరకు ఇవి మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే జీవనోపాధికి కానీ నిత్య జీవితంలో ఉపయోగపడే సిలబస్లో ఇది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. తేనెటీగల పరిశ్రమలో ముఖ్యమైన ఉపకరణాలు తేనెగూడు ఒకటి. సాధారణంగా అయితే తేనెటీగలు వీటిని అవి నివసించే చెట్లపైనే మరియు భవనాలకు ఆధారంగా చేసుకొని గూడు నిర్మిస్తాయి. కానీ ఎపికల్చర్ పరిశ్రమలో కృత్రిమంగా చెక్కలు నిర్మిస్తారు. ఈ గూడు లోపల చతుర్భుజాకారంలో ఉన్న గదులు మరియు మైనంతో ఉత్పత్తి చేసి అవి సేకరించిన మకరందాన్ని తేనెగా మార్చి నిల్వ ఉంచుకుంటాయి. అందువల్ల ఇందులో అవి గుడ్లు కూడా పెట్టడం జరుగుతుంది. తేనె పట్టును అంటే ఇది మామూలుగా ఆర్టిఫిషియల్గా చెక్కకి తేనె పట్టును చతుర్భుజాకారము గదులతో నిర్మించడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ తేనె గూడు, బీహైవ్. నెక్స్ట్ ఫ్రేమ్స్. తేనెటీగ యొక్క గూడు లోపల అమర్చే పరికరమే ఫ్రేమ్. ఇవి కూడా చెక్కలతో తయారు చేస్తారు. ఇవి చతురస్రాకారంలో ఉండి గూడును వివిధ అరలుగా విభజిస్తాయి. ఫ్రేమ్లు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇవి చతురస్రాకారంగా ఉంటాయి ఉండి గూడుని గదులుగా విభజన చేయడానికి ఉపయోగపడతాయి. ఫ్రేమ్ ఒకటి. నెక్స్ట్ పొగబెట్టే పరికరం, స్మోకర్. తేనె పట్టు లోపల తేనె ఏర్పడిన తర్వాత తేనెను సేకరించే సమయంలో ఉపయోగ పరికరం ఇది. దీని సహాయంతో పొగను ఏర్పరిచి గూడు నుండి తేనెటీగలను బయటకు పంపించిన తర్వాత తేనెను సేకరించడం జరుగుతుంది. పొగబెట్టి పరగడానికి పరికరం కూడా ఒకటి ఉంటుంది, దాన్ని స్మోకర్ అని అంటారు. ఈ పొగను ఏర్పరిచి గూడు నుండి తేనెటీగలను బయటకు పంపించిన తర్వాత తేనె సేకరించే సమయంలో తేనెటీగలను బయటకు పంపించడం కోసం ఈ పొగ పెట్టే ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ పరికరంతో అదేం చేస్తారంటే ఈ యొక్క తేనెటీగలన్నింటినీ పొగ పెట్టి వాటి అన్నింటినీ తొలగించి తేనె సేకరించడం అనేది జరుగుతుంది. తేనె గూడు పరికరము. ఈ పరికరం సాయంతో తేనెగూడును పట్టుకోవడము, గూడులో నుంచి మైనం సేకరించడం అని చేస్తుంది. రాణిగను పట్టుకునే పరికరం. రాణిగను తేనె గూడు నుంచి తేనెను సేకరించే ముందు రాణిగను పట్టుకోవడం కోసం ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. కేవలం రాణిగను పట్టుకోవడానికి కూడా ఒక పరికరం ఉంటుంది. పరికరాలతో పాటు తేనెను సేకరించే వ్యక్తి ఉపయోగించే ప్రత్యేక దుస్తువులు, చేతులకు తొడుగులు, కాళ్ళకు రక్షణగా బూట్లు వంటివి ఉపయోగించి పనులు చేస్తారు. తేనె పట్టు నుంచి తేనెను సేకరించే పద్ధతి. ఇది క్వశ్చన్ ఏమని వస్తుంది చూడండి. తేనెటీగ పెంపకానికి ఉపయోగపడే పరికరాల గురించి రాయండి. ఇది ఒక లాంగ్ క్వశ్చన్. అప్పుడు షార్ట్ క్వశ్చన్లో కూడా అడుగుతారు. నెక్స్ట్ తేనెటీగ పెంపకానికి అనువైన జాతులు గురించి వివరించండి అని ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత తేనెటీగల సమూహం అనే క్వశ్చన్ అడుగుతారు. అయితే తేనె పట్టు నుండి తేనెను సేకరించే పద్ధతులు ఒక క్వశ్చను, షార్ట్ క్వశ్చన్ కానీ లాంగ్ క్వశ్చన్ కానీ. తేనె పట్టు నుండి తేనెను సేకరించే పద్ధతులు. సాంప్రదాయక పద్ధతి అంటే సహజంగా గతం నుండి వస్తున్న ఒక పద్ధతి. సాంప్రదాయక పద్ధతిని ఎక్కువగా అడవుల్లో నివసించే అటవిక తెగల వారు ఉపయోగిస్తారు. సహజ సిద్ధంగా ఏర్పడిన తేనెటీగల గూల నుంచి తేనెను ఉత్పత్తి చేసే కీటకాలు అడవుల్లో చెట్ల కొమ్మలను, రాళ్లకు, ఆధునిక పరికరాలను ఉపయోగించి తేనె సేకరించడం కుదరదు. అడవుల్లో తేనెను సేకరించడానికి వివిధ తెగల వారు వేటాడడం ద్వారా ఈ తేనెను తీసుకుంటారు. ఈ విధంగా వారు పొగబెట్టడం వంటి సాంప్రదాయక పద్ధతిని పాటిస్తారు. ఒక్కొక్కసారి పొడవైన కర్రల సాయంతో మరియు పొడవైన తాళ్లను ఉపయోగించి మనుషులే సేకరించడం జరుగుతుంది.
ఈ విధానం చాలా ప్రమాదకరంగా ఉంది. రాక్ తేనెటీగలు వంటివి ఎప్పుడు పోరాడడానికి సిద్ధంగా ఉంటాయి. ఇప్పటికీ కొంతమంది తేనె సేకరణ, మైనం సేకరణ వంటి వాటిని వృత్తులుగా చేస్తూ వాటి జీవనాధారంగా పొందుతుంటారు. ఇప్పుడు కూడా అటవీ జాతి వాళ్ళు, అడవుల్లో నివసించే వాళ్ళు, కొన్ని రకాల పని చేసేవాళ్ళు ఎప్పుడు తేనె పట్లను వెతుకుతూ అడవిలోకి వెళ్ళి తేనెను సేకరించి వాటిని తీసుకొచ్చి మార్కెట్ చేసి వాళ్ళ జీవనోపాధిగా ఏర్పరచుకొని జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కొంతమంది దీనికి సరైన అవగాహన లేకుండా సాంప్రదాయ పద్ధతిలో ముఖ్యంగా పొగ పెట్టడము, తాళ్ళను పెద్ద పెద్ద కట్టెలను ఉపయోగిస్తారు. తాళ్ళను కట్టుకొని పెద్ద పెద్ద చెట్లు ఎక్కడం, పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రమాదానికి గురై మరణానికి కూడా దారితీస్తుంటారు. తర్వాత కొంతమంది నాలెడ్జ్ దీని మీద అవగాహన లేని వాళ్ళు అన్ని తేనెటీగలు ఒకే విధంగా ఉంటాయని వెళ్తారు. కానీ అది కరెక్ట్ కాదు. రాక్ తేనెటీగలు అనేవి ఎప్పుడు పోరాడటానికి సిద్ధంగా ఉంటాయి. అటాక్ చేస్తాయి. ఒకసారి ఇవి కూడా అటాక్ చేసి మనుషులను చంపిన విధానాలు మనం చాలాసార్లు పేపర్లో చూస్తుంటాం. ఇవి మనుషులపై దాడి చేసి విపరీతంగా కుట్టడం వల్ల మనిషి చనిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి సరైన అవగాహన ఉండాలి. దానిపైన మనకు తేనెటీగలను దాన్ని ఏ విధంగా సేకరించాలనే విధానం కూడా తెలిసి ఉండాలి. ఈ పొగ పెట్టడము, కట్టెలను ఉపయోగించడం, పొడవైన కట్టెలకు ముందు పొగ పెట్టి వాటిని లేపడము, లేకుంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కడము తాళ్ళతో, పెద్ద పెద్ద చెట్లకు కట్టెలతో దాన్ని సేకరించడం అనేది ఉంటుంది. ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. దీనిపైన అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ఏమవుతుందంటే ఇది సాంప్రదాయకమైన పద్ధతి, పురాతన పద్ధతి. దీనిపై ఆధారపడి కొంచెం చెంచు జాతులు, అటవీ జాతి వాళ్ళు దీన్ని ఇప్పుడు కూడా జీవనోపాధిగా కొంచెం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆధునిక పద్ధతి. ఆధునిక పద్ధతిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా చేస్తున్నారంటే, ఆధునిక పద్ధతిలో తేనెటీగల గూళ్ళ నుండి తేనెను పొందుటలో వివిధ రకాలమైన పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఈ ఆధునిక పద్ధతిలో తేనె పట్టును కూడా కృత్రిమంగా నిర్మిస్తారు. కావున తేనెను సేకరించడం చాలా సులభం. దీంట్లో ఆధునిక తేనె గూడులో చతురస్రాకారం నుండే ఫ్రేమ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్ల మధ్య కీటకాల గదులను నిర్మించి వాటిలో తేనె, మైనంను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కొన్ని పద్ధతుల్లో గూడును మొత్తాన్ని తీసివేసి తేనె సేకరించడం జరుగుతుంది. ఫ్రేమ్ల లోపల గదులపై పొరను ఏర్పరిచి కీటకాలు తమ గూడును సంరక్షించుకుంటూ ఉంటాయి. తేనెను సేకరించే సమయంలో ఈ పొరను తొలగించి ఫ్రేమ్లను అపకేంద్రీకరణ యంత్రంలో ఉంచి తిరిగేటట్లు చేయడం వల్ల గదుల నుంచి తేనె బయటకు వస్తుంది. ఈ విధానంలో గదులు కూడా పాడవడం జరగదు. మరల వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆధునిక పద్ధతుల్లో తేనె పట్టు నుండి తేనె సేకరించడం కోసం అనేక రకాలైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల సులభంగా తక్కువ సమయంలో తేనెను పొందడమే కాకుండా కీటకాలకు కూడా ఎటువంటి హాని కలగదు. మరియు సేకరించే వ్యక్తులకు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. లేటెస్ట్ లోపల ఏమంటే యంత్రాలు, రకరకాల మిషన్స్ లాంటివి, ఇవి గదులు, ఫ్రేములు, తేనె గూళ్ళను తయారు చేయడము, తర్వాత మిషన్స్ను ఉపయోగించడం వల్ల దీంట్లో ఏమవుతుందంటే తేనెటీగలకు ప్రమాదం జరగదు, మనుషులకు ప్రమాదం జరగదు. మనము మంచి క్వాలిటీ తేనెను సేకరించవచ్చు ఈ ఫ్రేమ్ల నుంచి. తర్వాత ఎలాంటి నష్టం జరగకుండా కావాల్సినంత మనకు అనుకూలమైన ప్రదేశంలోనే వీటిని సేకరించే పద్ధతి ఆధునిక పద్ధతి, లేటెస్ట్ మెథడ్. తేనెటీగలకు వచ్చే వివిధ వ్యాధులు, వాటి యొక్క శత్రువుల గురించి మనం ఒకసారి తెలుసుకుంటే ఇది ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. సాధారణంగా తేనెటీగల పరిశ్రమలో తేనెటీగలకు వివిధ రకాల వ్యాధులు, ముఖ్యంగా బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, వైరస్ల వల్ల వస్తాయి. తేనెటీగలకు వచ్చే వ్యాధులు ముఖ్యంగా చీడపీడల యొక్క నివారణ కోసం ఉపయోగించే మందులు, పరాన్నజీవుల వల్ల తేనెటీగలకు వ్యాధులు సంక్రమిస్తాయి. చీడపీడలకు స్ప్రే చేసే మందుల వలన మొక్క యొక్క పుష్పాల నుండి మకరందాన్ని స్వీకరించే సమయంలో కొన్ని రకాల పరాన్నజీవులు మొక్కల నుండి తేనెటీగలకు సంక్రమిస్తాయి. చీడపీడలకు స్ప్రే చేసే మందుల వలన మొక్క యొక్క పుష్పాల నుండి మకరందాన్ని స్వీకరించే సమయంలో కొన్ని రకాల పరాన్నజీవుల మొక్కల నుండి తేనెటీగలకు సంక్రమిస్తాయి. అదొకటి. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. తేనెటీగలకు ప్రధానంగా 2 రకాల బ్యాక్టీరియల్ వ్యాధులు వస్తాయి. అమెరికన్ ఫౌల్ ఫ్రూట్ వ్యాధి అనేది ఒకటి ఉంది. ఈ వ్యాధి కారకమైన బ్యాక్టీరియా పెసిబాసిల్లస్ లార్వా. దీని వలన ఈగలపై స్పోర్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత తేనె పట్టును మొత్తం ఆక్రమిస్తాయి. తేనె పట్టులోని డింబకాలం కూడా ఇవి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా
కడ్డీ ఆకారంలో ఉండి మొదట 3 రోజుల వరకు తేనె పట్టును ఇన్ఫెక్షన్కు గురి చేసి ఆ తర్వాత తేనె పట్టులోనికి ప్రవేశించి స్పోర్స్ను ఏర్పాటు చేసి తేనె పట్టులోనికి డింబకాలకు ఆహారంగా తీసుకుంటుంది. పరిణతి చెందిన లార్వాలు 24 గంటల లోపు తేనె పట్టుకు నష్టాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఈ పరాన్నజీవి పట్టు పరిశ్రమలో ఉపయోగించి వివిధ రకాల పరికరాల ద్వారా మరియు మనుషుల చేతుల ద్వారా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ అనే వ్యాధి, ఇది కూడా తేనెటీగల్లో వస్తుంది. ఈ వ్యాధి మెలిస్కోకోకస్ ప్యూటోనియాస్ బ్యాక్టీరియా వలన ఈ జబ్బు వస్తుంది. ఇది తేనెటీగల యొక్క మధ్య ఆహార నాళంలోకి ఈ యొక్క బ్యాక్టీరియా ప్రవేశించి అక్కడి ప్రవేశించిన తర్వాత స్పోర్స్ని ఏర్పరుస్తుంది. దీని లక్షణాలు మైనప్ తయారీలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సోకిన తేనెటీగలు వెంటనే చనిపోతాయి. చనిపోయిన ఈగల నుండి మిగతా ఈగలను బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఎప్పుడైతే చనిపోతా ఈగలు ఆ ఈగల నుంచి బ్యాక్టీరియా మిగతా ఈగలకు వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇవి బ్యాక్టీరియా వల్ల వచ్చే 2 జబ్బులు, ముఖ్యమైన ప్రధానమైన జబ్బులు. ఒకటి అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి, రెండవది యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి అని, యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి అనేది రెండవది. మూడవది ముఖ్యంగా మనము శిలీంధ్రాల వల్ల వచ్చే డిసీజెస్. ఈ ఫంగస్ వలన ఈ యొక్క తేనెటీగల్లో ఏం జబ్బు వస్తుందో మనం ఒకసారి పరిశీలిస్తే, శిలీంధ్రాల ద్వారా ప్రధానంగా 2 రకాలమైన వ్యాధులు వస్తాయి. శిలీంధ్రాలు అంటే ఫంగస్. అవి చాక్ బ్రూడ్ వ్యాధి. ఈ వ్యాధి ఆస్కెరోస్పెరియా ఎపిస్ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. దీన్ని మొదటిసారి 1968వ సంవత్సరంలో అమెరికాలో గుర్తించారు. వీటి యొక్క స్పోర్స్లను లార్వాలు తినడం వలన పరాన్నజీవి తేనెటీగల లార్వాల ఆహార నాళంలో ప్రవేశిస్తుంది. వ్యాధి సంక్రమించిన 3 లేదా 4 రోజుల్లోనికి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన తేనెటీగలు మకరందాన్ని స్వీకరణకు చేయకుండా విశ్రాంతి తీసుకుంటాయి. అందువల్ల తేనె ఉత్పత్తి అనేది జరగదు. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేదు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల వీటిని మనం నివారించవచ్చు. నెక్స్ట్ స్టోన్ బ్రూడ్ వ్యాధి. ఈ వ్యాధి ఆస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ శిలీంధ్రం తేనెటీగల యొక్క డింబకాలను సంవరించి వాటిని తేనె పట్టు యొక్క గదుల్లో నిల్వ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇతర కీటకాలకు సంక్రమించి తేనె ఉత్పత్తి అనేది ఆగిపోతుంది. కూలి ఈగలు సేకరించిన మకరందాన్ని తేనె పట్టు గదుల్లో నిల్వ చేయకుండా ఆటంకాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. ఇది స్టోన్ బ్రూడ్ వ్యాధి గురించి. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఒక్కొక్కటి మనకు జనరల్గా శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు అని అడుగుతాడు. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల వచ్చిన వ్యాధులు, లేకపోతే తేనెటీగలకు వచ్చే వివిధ వ్యాధుల గురించి రాయండి అని ఒకసారి లాంగ్ క్వశ్చన్ కూడా వస్తుంది. వైరస్ వల్ల వచ్చే వ్యాధుల్లో తేనెటీగలకు వైరస్ వలన అనేక రకాల వ్యాధులు వస్తాయి. వాటిలో ముఖ్యమైన క్రానిక్ బిఫెరలిస్ వైరస్ వలన 2 రకాలైన సిండ్రోమ్స్ తేనెటీగలకు వస్తాయి. అవి సిండ్రోమ్ 1, ఇది రెక్కలకు శరీరానికి అసాధారణమైన ఆకారాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల తేనెటీగలు ఎగరలేవు. సిండ్రోమ్ 2, దీనివల్ల తేనెటీగల యొక్క గమనం సరిగా జరగదు. ఈ వ్యాధి సోకిన ఈగలు దాదాపుగా రోమాలు లేకుండా ఉంటాయి. చూడడానికి నలుపు రంగులో మరియు చిన్నగా మనకు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధులే కాకుండా కాశ్మీర్ బీ వైరస్, బ్లాక్ క్వీన్ సెల్ వైరస్, షాక్ బ్రూడ్ వైరస్లు మొదలైన తేనె పరిశ్రమలకు నష్టాన్ని కలిగిస్తాయి. తర్వాత ఇవి వ్యాధులు, తేనెటీగలకు వివిధ వచ్చే వ్యాధులు, శత్రువుల గురించి మనం తెలుసుకున్నాం. ఎపికల్చర్ పరిశ్రమ నుండి ఏమేమి ఉత్పత్తులు జరుగుతాయి? తేనెటీగ పరిశ్రమ నుంచి ఏమేమి ఉత్పత్తులు? తేనెటీగల పరిశ్రమ నుండి వచ్చే ప్రధానమైన ఉత్పత్తులు తేనె, ఫోలిక్, మైనం, ప్రొఫలిన్, రాయల్ జెల్లీ, వినోమ్ అంటే విషం కూడా తయారవుతుంది. తర్వాత ఇవన్నీ ఉత్పత్తులు తేనె పరిశ్రమ ఎపికల్చర్ నుంచి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల గురించి. ఫస్ట్ మనము తేనె గురించి, ప్రధానంగా మనము తేనెటీగలను పెంచే తేనె కోసం. తేనెటీగల పరిశ్రమలో వచ్చే ఉత్పత్తుల్లో ప్రధానమైనది తేనె. దీన్ని తేనెటీగల మకరందం నుండి తయారు చేస్తారు. తేనె యొక్క ఉపయోగం వేదకాలం నుండి వాడుక లోపలనే ఉంది. తేనె రసాయనిక నిర్మాణం చూస్తే 13 నుంచి 20% నీరు, 40 నుంచి 50%, 40 to 50% ఫ్రక్టోజ్, చక్కెర షుగరు 2 to 3%, గ్లూకోజ్, ఖనిజ లవణాలు B1, B2, 6 విటమిన్ B6, తర్వాత C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తేనెను ఆహారంగా మరియు వివిధ రకాల ఔషధాల్లో తయారు చేస్తారు. మనం చాలాసార్లు వింటాం, రకరకాల మందుల తయారీ లోపల వీటి యొక్క తేనెను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత చాలామంది రోజు ఉదయం లేస్తూనే
వాటర్లో నిమ్మకాయ తర్వాత తేనె వేసుకొని తాగుతారు. తేనె ఒక ఆహారంగా షుగర్ ప్లేస్ లోపల తేనెను చాలామంది వాడతారు. స్వీట్ల తయారీలో కానీ కొన్ని రకాల జ్యూసులు తయారు చేయడంలో కానీ నిమ్మరసం తయారు చేయడంలో కానీ తేనె విరివిగా వాడతారు. ఇది ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. నెక్స్ట్ పోలిన్. తేనెటీగల పరిశ్రమ నుండి వచ్చే పోలిన్ను హే జ్వరం వ్యాధిగ్రస్తుల నివారణ కోసం ఇది వాడతారు. నెక్స్ట్ తేనెటీగల మైనం బీ వాక్స్. ఇది సాధారణంగా 10 నుంచి 20 కేజీల తేనె నుండి 1 కేజీ మైనం లభిస్తుంది. మైనంను తేనెటీగల యొక్క మైనపు గ్రంథుల నుండి స్రవిస్తాయి. ఈ మైనంను తేనె పట్టు నిర్మించుకోవడానికి తేనెటీగలు ఉపయోగించుకుంటాయి. ఈ మైనంలో క్రొవ్వొత్తులను తయారు చేస్తారు. ఫార్మా రంగంలో ఆయింట్మెంట్ల తయారీలో మరియు చర్మ సంబంధ కాస్మెటిక్ క్రీమ్ల తయారీ లోపల కూడా ఈ యొక్క మైనంను ఉపయోగిస్తారు. దాదాపు 10 నుంచి 20 కేజీల తేనె పట్టును తీస్తే దాంట్లో తేనె ఈగలు అన్నీ పోయిన తర్వాత మైనం 1 కేజీ దొరుకుతుంది. ఈ మైనం నుంచి ఏం చేస్తారు? కొవ్వొత్తులు తయారు చేస్తారు, ఫార్మా రంగంలో మందులు తయారు చేస్తారు, ఆయింట్మెంట్లు తయారు చేస్తారు, కాస్మెటిక్ క్రీమ్లను కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. ప్రొపోలిన్ అనే తేనెటీగలు మొక్కల నుండి గ్రహిస్తాయి. ఇవి మొక్కల రెజిన్లను పోలి ఉంటుంది. దీన్ని ఉపయోగించి తేనెటీగలు తేనె పట్టులో ఏర్పడిన రంధ్రాలను పూడ్చుతాయి, అంటే సీలుగా ఉపయోగించుకుంటారు. దీన్ని యాక్సిడెంట్లు గాను, యాంటీ బ్యాక్టీరియల్ గాను, యాంటీ ఫంగల్ గాను ఫార్మా రంగంలో తయారు చేయడానికి ఈ ప్రొపలిన్ను ఉపయోగించడం అని జరుగుతుంది. నెక్స్ట్ రాయల్ జెల్లీ అధిక ప్రోటీన్ కలిగిన పదార్థం. దీన్ని నర్సు తేనెటీగలు ఉత్పత్తి చేస్తాయి. మొదట దీన్ని అన్ని లార్వాలకు కొద్ది రోజుల ఆహారంగా కూడా ఇస్తారు. రాయల్ జెల్లీని అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. దీనిలో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, యాంటీబయాటిక్ స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది. రాయల్ జెల్లీని చెప్పాం కదా, రాయల్ జెల్లీ ఎక్కువగా తిన్న ఈగనే రాణీగగా మారుతుందని. అయితే లార్వాలు పెరగడానికి కూడా కొన్ని రోజులు ఉపయోగించుకుంటాయి. ఇలా రాయల్ జెల్లీలో ముఖ్యంగా ఏమంటున్నాడంటే అధికంగా ఆహారంగా ఉపయోగిస్తారు. దీనిలో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎక్కువ యాంటీబయాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. తేనెటీగల విషం వినోమ్ వినోమ్. దీన్ని తేనెటీగల విషపు గ్రంథుల నుండి స్వీకరిస్తారు. దీనిలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఆర్థరైటిస్ వంటి కీళ్ళ వ్యాధుల నివారణ లోపల ఈ యొక్క తేనెటీగల విషయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. తేనెటీగల యొక్క శత్రువులు ఎవరున్నారు? బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, వైరస్లు కాకుండా ఇంకేమైనా శత్రువులు ఉన్నారా అంటే తేనెటీగల పెంపకంలో తేనెటీగలకు మరియు తేనె ఉత్పత్తికి ఆటం కలిగించే జీవులను తేనెటీగల శత్రువులుగా పరిగణిస్తారు. వాటిలో ముఖ్యమైనవి వాక్స్ మాతులు. ఇవి తేనెటీగలను చంపుతాయి. ఈ మాత్ యొక్క పేరు గల్లేరియా మెల్లోనెల్లా. ఇది ప్రమాదకరమైనది. వీటి వల్ల ఎపికల్చర్ పరిశ్రమకు చాలా నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా ఇవి తేనెటీగల ఉత్పత్తులను ఇవి తిని పరిశ్రమకు కూడా నష్టాన్ని చేస్తాయి. చీమలు. నలుపు రంగు చీమలు మరియు ఎరుపు రంగు చీమలు తేనెటీగలకు శత్రువులుగా ఉంటాయి. ఇవి బలహీనంగా ఉన్న తేనె పట్టుపై దాడి చేసి తేనెను పోలిన్ను దొంగలిస్తాయి. కందిరీగలు. ఇవి కూడా తేనెటీగలకు మరియు డింబకాలను నష్టపరుస్తాయి. ఇవే కాకుండా తేనెను ఆహారంగా తీసుకునే పట్టు పురుగులు, అనేక రకాల పక్షులు తేనె పట్టు నుండి ఆహార పదార్థాలను సేకరించి తేనె పట్టును నష్టపరుస్తాయి. నెక్స్ట్ వర్మికల్చర్. ఎపికల్చర్ తర్వాత వర్మికల్చర్ గురించి తెలుసుకుందాం. వానపాముల యొక్క విసర్జితాలను వర్మి కంపోస్ట్ అని అంటారు. వానపాములకు ఉపయోగించే శాస్త్రీయ పద్ధతిలో ఎరువులను తయారు చేయటం వర్మి కల్చర్ అంటారు. వానపాములను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో ఎరువును తయారు చేయడాన్ని వర్మి కల్చర్ అని అంటారు. వానపాము యొక్క విసర్జితాలను వర్మి కంపోస్ట్ అని చెప్పడం జరుగుతుంది. రసాయన ఎరువుల వాడకంలో సాగు భూములు సరైన దిగుబడులు ఇవ్వలేకపోతున్నాయి. రసాయనిక ఎరువుల స్థానంలో వర్మి కంపోస్ట్ను ఉపయోగించి అధిక దిగుబడులను సాధించవచ్చని ఎన్నో పరిశోధనలు మనకు చెప్పడం జరుగుతుంది. మనం బాగా ఇబ్బంది పడుతున్నది ఏమంటే రైతులు విపరీతంగా రసాయనాలను తోటలకు, చేన్లకు, కూరగాయల తోటలకు కొట్టడం వల్ల ఇవి సరైన దిగుబడులు ఇవ్వలేకపోతున్నాయి. రసాయనాలు విపరీతంగా వాడడం వల్ల వాటిని మనం తినడం వల్ల రకరకాల క్యాన్సర్లు కానీ రకరకాల అనారోగ్యానికి కానీ గురి అవుతుంది. రసాయనాలు విపరీతంగా కెమికల్స్ను విపరీతంగా వాడడం అనేది వ్యవసాయంలో అంత మంచిది కాదని ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా వివరించడం జరిగింది. దాని స్థానంలో రసాయనాలకు స్థానంలో ప్రత్యామ్నాయంగా ఈ కల్చర్లోని వర్మి కంపోస్ట్ ఎరువును ఉపయోగించడం చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది.
ప్రస్తుత కాలంలో రసాయన మందులు, ఎరువులు వాడిన పంటల నుండి వచ్చే వివిధ రకాల కూరగాయలు తినడం వల్ల అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరే సంఖ్య వస్తుంది. దీన్ని తగ్గించడం కోసం మరియు పంటల ద్వారా అధిక దిగుబడిని పెంచడం కోసం సేంద్రియ ఎరువులు వాడటం యొక్క ఆవశ్యకత రైతులు గుర్తించారు. వర్మి కంపోస్టు తయారీలో ఉపయోగించే వానపాములు అన్లిడ వర్గంలోని ఆలిగో కీట విభాగానికి చెందిన జీవులు. ఇవి నేలలో బొరియలు చేసుకొని నివసిస్తూ మట్టిని కుళ్ళుతున్న వ్యర్థాలను తింటూ ఉంటాయి. ఇలా మట్టిని ఇతర వ్యర్థాలను తిని సేంద్రియ ఎరువులను విసర్జించి నేల యొక్క సారాన్ని పెంచుతాయి. నేల యొక్క సారాన్ని పెంచి పంటల దిగుబడిలో తోడ్పడతాయి. కావున వానపాములను రైతు మిత్రులు అని పిలుస్తారు. మనకు తెలుసు వానపాములు రైతు మిత్రులు. ఇవి ఏమంటే మట్టిలో బొరియలు చేసుకొని విసర్జితాలను, తర్వాత మట్టిని కుళ్ళుతున్న వ్యర్థాలను తింటూ విసర్జితాలను వదులుతాయి. అది వెర్మి కంపోస్ట్ను వదులుతాయి. అది నేల అనేది బాగా సారవంతం అవుతుంది. ఆ ప్రాంతంలో వేసే పంటలు బాగా పెరుగుతాయి. ఈ విధంగా ఇది సహకరిస్తుంది కాబట్టి వానపాములను రైతు మిత్రులు అని కూడా పిలుస్తారు. వర్మి కంపోస్టింగ్. వానపాములను ఉపయోగించి సేంద్రియ ఎరువును తయారు చేయడాన్ని వర్మి కంపోస్ట్ అంటారు. వర్మి కంపోస్ట్ ప్రక్రియలో వానపాముల సేంద్రియ ఎరువులను తయారు చేసే ప్రక్రియలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల వ్యర్థాలు, హరిత వ్యర్థాలు మరియు ఇతర కుళ్ళుతున్న వ్యర్థాలను ఉపయోగిస్తారు. సాధారణంగా వానపాములు భూమిలో బొరియలు చేసుకొని తేమ ఉండే ప్రదేశాల్లో నివసిస్తాయి. మనకు కూడా తెలుసు వర్షాకాలంలో బాగా వర్షం పడుతున్నప్పుడు తేమ ఉన్న ప్రాంతంలో, బురద ఉన్న ప్రాంతంలో మీకు వానపాములు కనబడతాయి. వీటి యొక్క ఆహారము మట్టి మరియు ఇతర సేంద్రియ వ్యర్థాలు. వీటిని తిని సేంద్రియ ఎరువులను విసర్జిస్తారు. ఈ ప్రక్రియను ఉపయోగించుకుని కృత్రిమంగా వర్మి కంపోస్ట్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. వర్మి కంపోస్ట్లో ప్రధానమైన అంశాలు వానపాముకు మరియు సేంద్రియ వ్యర్థాలను సేకరించడం. ప్రస్తుత కాలంలో మన దేశంలో అనేక వ్యవసాయ సంస్థలు ఈ కంపోస్ట్ ఎరువుల తయారీ మరియు వాటి యొక్క యాజమాన్య పద్ధతులను రైతులకు వివరిస్తున్నారు. ప్రారంభంలో వర్మి కంపోస్టు తయారీకి రైతులు కేవలం తమ పంటల కోసం మాత్రం చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ఉపాధి కల్పన పరిశ్రమగా మారింది. దీని యొక్క ఉపయోగం తెలుసుకొని చాలామంది రైతులు ఈ యొక్క వానపాములను పెంచి వానపాముల ద్వారా వర్మి కంపోస్ట్ ఎరువును ఏర్పాటు చేసుకొని తమ భూములకు వేసుకొని వ్యవసాయంలో ఉపయోగించి మంచి దిగుబడులను పొందారు. అంతేకాకుండా చాలామంది దీన్ని చూసి వాళ్ళు పెంచుకోవడం కాకుండా ఎరువులను తయారు చేసి ఈ ఎరువులను అమ్మి జీవనోపాధిగా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది కూడా మంచి దిగుబడినిచ్చే, మంచి ఆదాయాన్ని ఇచ్చే, మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచిగా వీటిని ఉత్పత్తి చేసుకోగలిగితే మంచి జీవనోపాధిని కలిగి మంచి సంపాదన కూడా కలుగుతుంది. వర్మి కల్చర్లో ఉపయోగించే సాంకేతిక విధానం. ఈ వర్మి కంపోస్ట్ తయారు విధానంలో క్రింది దశలు ఉంటాయి. 1. బెడ్డింగ్ లేదా బెడ్ ఏర్పాటు చేయుట, వ్యర్థాల సేకరణ, బెడ్లలో వ్యర్థాలను నింపుట, వానపాములను ఎంపిక చేసుకొనుట, ఎరువు తయారీకి కావాల్సిన యాజమాన్య పద్ధతులు. ఈ విధంగా 5 దశలు దీంట్లో కూడా మనకు కనబడతాయి. ఫస్ట్ బెడ్డింగ్ లేదా బెడ్ ఏర్పాటు చేయుట. ఈ బెడ్డింగ్ లేదా బెడ్ను ఏర్పాటు చేయుట లో వర్మి కంపోస్ట్ ప్రక్రియలో మొదటి ప్రక్రియ బెడ్డింగ్ కింద. ఈ బెడ్ను ఏర్పాటు చేసుకుంటే సాధారణ బెడ్లను చెట్ల నీడలో కానీ లేదా ప్రత్యేకమైన షెడ్లను నిర్మించి ఏర్పాటు చేస్తారు. చెట్ల నీడలో బయట నిర్మించే బెడ్లను ఓపెన్ బెడ్డింగ్ సిస్టమ్ అని, అందుబాటులో ఉన్న వనరులను బట్టి వివిధ రకాలుగా బెడ్లను నిర్వహించవచ్చు. సాధారణంగా బెడ్లను హోలో బ్రిక్స్, ఆస్బెస్టాస్, నాపరాలను ఉపయోగించి కూడా వీటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. బెడ్లను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. బెడ్లను నిర్మించేందుకు కావలసిన కొలతలు: బెడ్ యొక్క ఎత్తు 2.5 అడుగులు, వెడల్పు 6 అడుగులు ఉండేటట్లు నిర్మించుకోవాలి. బెడ్ యొక్క పొడవు వీలును బట్టి ఎంతైనా మనం పెంచుకోవచ్చు. బెడ్ నిర్మించే విధానంలో పచ్చిక ఆధునిక పద్ధతిని 4 ఛాంబర్ బెడ్ సిస్టమ్ను వాడతారు. ఈ విధానంలో 4 గదులను దీర్ఘచతురస్రాకారంలో ఒకే దగ్గర కలిపి నిర్మిస్తారు. ఒక గది నుండి మరొక గదికి ఈ రంధ్రాలు ఉంటాయి. ఈ గదుల యొక్క కొలతలు కూడా 2.5 x 6 అడుగులుగానే ఉంటాయి. ఈ విధానంలో నిరంతరం ఎరువులను పొందే వీలుంటుంది. ఒక్కొక్క నెల సమయంలో తేడాలో 4 గదులను వ్యర్థాల్లో నింపుతారు. గదుల మధ్య రంధ్రాలు ఉండడం వలన వానపాములు ఒక గదిలోనికి ఎరువును
తయారు కాగానే మరొక గదిలోకి వెళ్తాయి. కావున ఎరువులను సేకరించేటప్పుడు ఎటువంటి వానపాముల నష్టం అనేది జరగదు. ఆధునిక పద్ధతిలో బెడ్లను పెద్ద పెద్ద షెడ్లను నిర్మించడం జరుగుతుంది. దీనివల్ల నీటి వృధా తగ్గుతుంది. ఎరువు తయారీకి కావాల్సిన ఉష్ణోగ్రత కూడా కల్పించవచ్చు. బెడ్ యొక్క అడుగు భాగం దృఢంగా కాంక్రీటుతో నిర్మిస్తారు. లేని ఎడల వానపాములు భూమిలోనికి బొరేలు చేసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంది. బెడ్లకు బదులు కుండలను, సిమెంట్ ట్యాంకులను, చెక్క పెట్టెలను కూడా వానపాములు పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. రెండవది వ్యర్థాల సేకరణ మరియు బెడ్లతో నింపుట. బెడ్లను నిర్మించుకున్న తర్వాత రెండవ దశలో వ్యర్థాలను సేకరించాలి. సాధారణంగా పశువుల పేడ, జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి వ్యవసాయ పంట మిగుళ్లను, అంటే వీటిని మొక్కజొన్న, జొన్న, పత్తి వాటిని ఉపయోగించిన తర్వాత పశువులకు వేసిన తర్వాత మిగిలి ఉంటాయి కదా, వాటిని మిగుళ్ళు అంటారు. వాటిని ఏం చేస్తారంటే వ్యవసాయ పంట మిగులను ఎరువు తయారీకి ఉపయోగిస్తారు. పశువుల పేడ సమృద్ధిగా లభిస్తే 50 నుంచి 70% పేడ మిగతాది వ్యవసాయ వ్యర్థాలకు ఉపయోగిస్తారు. పశువుల పేడ లభించిన పక్షంలో 10 నుంచి 15% పేడను మిగతా దాని వ్యవసాయ వ్యర్థాలకు ఉపయోగిస్తారు. వ్యర్థాలను బెడ్లో నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వానపాముల సాంఘిక విధానం. వివిధ రకాల వానపాములు నీళ్ళలో నివసిస్తాయి. వీటిని మాత్రమే వర్మి కల్చర్లో ఉపయోగిస్తారు. వ్యర్థ పదార్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే అతి ముఖ్యమైన వానపాములు కొన్ని కింద పేర్కోవడం జరిగింది. అవి ఐసినియా పియోటిడా, పెరిటమా దీన్ని పెరియాసిస్ ఎక్సకాటేసర్, లుబ్రికాస్ లుబెల్లస్, పెరిటిమా ఎసియాటికా, యుట్రిలస్ జాతులు, మెగాస్పోలెట్ జాతులు. మన దేశంలో ఎక్కువగా ఐసినియా పొటేడా మరియు యుట్రిలస్ యూగిని అనే వానపాములను ఉపయోగిస్తున్నారు. ఇవి ముఖ్యంగా ఇది ఎరుపు ఊదా రంగులో ఉండి 4 అంగుళాల పొడవు ఉంటాయి. ఇవి ఎక్కువగా భూమి ఉపరితలం పైన నివసిస్తాయి. కావున ఇవి ముఖ్యంగా ఎరువు తయారీకి ఇవి అనుకూలంగా ఉంటాయి. బొరియలు చేసే వానపాములను వర్మి కంపోస్టు తయారీకి ఉపయోగించకూడదు. బెడ్లో వ్యర్థాలు పేర్చిన తర్వాత రోజుకు ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వ్యర్థాలు కిణ్వన ప్రక్రియకు లోనై వాటిలో ఉన్న వేడిమి కూడా బయటకు పోతుంది. ఇలా చేస్తూ 22వ రోజు బెడ్ల పైన ఉన్న వానపాములను వదలాలి. 100 కిలోల వ్యర్థాలను 1 కేజీ వానపాములకు వదలాలి. సాధారణంగా 1 కేజీ వానపాములో ఉండే సంఖ్య 500 నుంచి 750 వరకు 1 కేజీలో వానపాములు ఉంటాయి. దాదాపు 100 కేజీల ఆహారాన్ని దానికి ఇవ్వడం వల్ల, కిలోల వ్యర్థాలను ఇవ్వడం వల్ల మనం ఈ యొక్క ఎరువును ఉత్పత్తి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎరువు తయారీలో తీసుకోవాల్సిన ముఖ్యమైన పద్ధతులు యాజమాన్య మెథడ్స్, అంటే మేనేజ్మెంట్ మెథడ్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్. బెడ్లలో వ్యర్థాలు నింపి వాటిపైన వానపాములను వదిలిన తర్వాత తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు. ప్రతిరోజు కానీ 2 రోజులకు ఒకసారి బెడ్లను నీటితో తడుపుతూ ఉండాలి. తేమ ఉండేలా, బెడ్ల లోపల ఎక్కువ తేమ ఉండేలా చూసుకోవాలి. ఓపెన్ బెడ్లలో వర్షాకాలంలో వచ్చిన నీరు బయటకు పోయే విధంగా బెడ్ ప్రక్కన ట్యాంకులు నిర్మించుకోవాలి. దీనిలో వర్మి వాష్ వస్తుంది. బెడ్లలో వానపాములను వేసిన తర్వాత 2 నుంచి 3 నెలల్లో వాటి యొక్క సంతతి వేగంగా పెరుగుతుంది. బెడ్లలో ఎరువు తయారీ కావడానికి 75 నుంచి 95 రోజుల సమయం పడుతుంది. ఎరువు తయారీ కాగానే బెడ్లలో పైపొరల్లో బెడ్ల నుంచి సేకరించిన ఎరువులను జల్లెడ వంటి గోనె సంచుల్లో నింపుకోవాలి. 1 టన్ను వ్యర్థాలను 600 కిలో వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేస్తుంది. 1 టన్ను వ్యర్థం 600 కిలో వర్మి కంపోస్టును ఉత్పత్తి చేస్తుంది. వ్యర్థాల్లో కేవలం పశువుల పేడ మరియు వ్యవసాయ వ్యర్థాలే కాకుండా బెడ్ పదార్థాలకు చెక్క ముక్కలను, పేపర్ ముక్కలను, గట్టి ముక్కలను, రంపపు పొట్టు, కొబ్బరి పొట్టును కూడా వాడతారు. వీటికి నీటిని చేర్చి బెడ్ లోపల నింపడం అనేది జరుగుతుంది. వర్మి కంపోస్టు తయారీకి ఉపయోగించే పద్ధతులు. వర్మి కంపోస్టు తయారీ ప్రధానంగా 2 రకాల పద్ధతుల్లో తయారు చేస్తారు. ఒకటి మాన్యువల్ పద్ధతి, ఒకటి మెకానికల్ పద్ధతి. ఫస్ట్ మాన్యువల్ పద్ధతిని తీసుకుంటే, మాన్యువల్ పద్ధతి అంటే చేతితో చేసే పద్ధతి అని అర్థం.
వర్మి కంపోస్ట్ ఎరువు తయారీలో రైతులు సాంప్రదాయకంగా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతిలో ఆరు బయటనే బెడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధానంలో చేసే ప్రతి పని మనుషుల ద్వారానే జరగబడుతుంది. గోతులు తవ్విన తర్వాత వాటిని వివిధ వ్యర్థాలతో పూడ్చడాలి. ఆ తర్వాత వాటిపై వివిధ భాగాన పేడలతో అలకడము. ఈ విధంగా చేయడం వల్ల తేమ తొందరగా కోల్పోకుండా ఉంటుంది. ప్రతిరోజు బెడ్లపైన నీళ్లు చల్లడం జరగాలి. ఎరువు తయారైన తర్వాత వీటిని చల్లడం ఆపివేస్తారు. అప్పుడు వానపాములు కింది పొరల్లోకి వెళ్తాయి. తద్వారా వానపాము నష్టం లేకుండా ఎరువులను సేకరించవచ్చు. ఎరువులను సేకరించిన తర్వాత మనుషులే చేతులతో జల్లడం పట్టి ఎరువులోని ఇతర పదార్థాలను వేరు చేయడం అనేది జరుగుతూ ఉంది. మెకానికల్ పద్ధతి. ఈ పద్ధతిలో ఎరువు తయారు చేసే విధానంలో యంత్రాల సహాయం ఉంటుంది. ఇందులో ప్రధానంగా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి బీన్ పద్ధతి. బీన్ మెథడ్. వానపాములను కంటైనర్లలో కానీ పెట్టెల్లో కానీ పెంచే పద్ధతిని బీన్ మెథడ్ అని అంటారు. బీన్ పద్ధతి అంటే కంటైనర్ సగం వరకు బెడ్డింగ్ మెటీరియల్తో నింపాలి. బెడ్డింగ్ మెటీరియల్ వివిధ వ్యర్థాలతో వాడతారు. దీనిలోనికి ఇసుకను కలపాలి. బీన్కు తగినంత గాలి వెలుతురు తగులుతూ ఉండాలి. బెడ్డింగ్ అప్పుడు 70% తేమ ఉండేటట్టు చూసుకోవాలి. బెడ్డింగ్ ఉపరితలంపై వానపాములను ప్రవేశపెట్టి అవి వెంటనే లోపలికి ప్రవేశించి వ్యర్థాలను ఆహారాన్ని తీసుకుంటూ ఎరువును తయారు చేస్తాయి. నెక్స్ట్ రెండో పద్ధతి విండో మెథడ్. వానపాములను ఖాళీ బయట ప్రదేశాల్లో పెంచడాన్ని విండో మెథడ్ అని అంటారు. ఖాళీ బయట సాధారణంగా బయట ఓపెన్ ప్లేస్లో చెట్ల నీడల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేపడతారు. మెకానికల్ పద్ధతిలో వర్మి కంపోస్ట్ భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తారు. ఈ పద్ధతిలో వివిధ రకాలైన యంత్రాలను ఉపయోగిస్తారు. మాన్యువల్ పద్ధతిలో స్వల్ప పరిమాణంలో ఎరువులను కేవలం మానవుల శ్రమతోనే తయారు చేయడం అనేది జరుగుతుంది. వర్మి కంపోస్ట్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏంది? దీనివల్ల అంత ఉపయోగం ఏముంది? మనం ఫస్ట్ చెప్పుకున్న ఒకటి ప్రధానంగా ఈ ప్రస్తుత రైతులు విపరీతంగా రసాయన ఎరువులు ఉపయోగించి వాడడం వల్ల, పంటలను పెంచడం వల్ల ఈ యొక్క పండ్ల తోటలు కానీ కూరగాయ తోటలు కానీ రకరకాల ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుంది? మానవునికి రకరకాల జబ్బులు వచ్చి వివిధ రకాల కొత్త రకాల జబ్బులు వచ్చి విపరీతంగా మానవుడు ఇబ్బంది పడుతున్నాం. దానికి ప్రత్యామ్నాయంగానే వర్మి కంపోస్ట్ని ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగించడం వల్ల ఆ ఇతర రకాలైన జబ్బులు కానీ క్యాన్సర్ వంటి జబ్బులు కానీ రాకుండా మనము అడగచ్చు. దీని యొక్క ప్రాముఖ్యత ఫస్ట్ ఇది కూడా క్వశ్చన్ అడుగుతాడు. వర్మి కంపోస్ట్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. వర్మి కంపోస్ట్ సేంద్రియ ఎరువుగా మొక్కలకు కావాల్సిన పోషకాలు ఇస్తుంది. రసాయన ఎరువు కంటే ఇది ప్రధానంగా మంచి పోషక పదార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. వర్మి కంపోస్ట్లో 1.5 నత్రజని, 0.8 భాస్వరం, 0.7 పొటాషియం వంటి స్థూల పోషకాలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మనం ఇవి రకరకాల పంటలకు, కూరగాయల తోటలకు, తర్వాత పండ్ల తోటలకు, మామూలుగా మనం వేసే పంటలకు కూడా ఈ యొక్క వర్మి కంపోస్ట్ ఎరువును విపరీతంగా మనం మంచిగా వాడడం వల్ల మనకేమవుతుందంటే దీనికి మన పంటలకు ఏమేమి లభిస్తుంది అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఇవన్నీ మనం రసాయన రూపంలో బ్యాగుల రూపంలో కొని చల్లుతాం. దానికి బదులు ఇవి మనం సహజ సిద్ధంగా వానపాముల నుంచి మనం సేకరించడం వల్ల వాటికి ఇవ్వడం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు. వర్మి కంపోస్ట్లో పోషకాలు మొక్కలను విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్లను అందించి తొందరగా పెరిగేటట్లు చేస్తాయి. నేలలో గల సహజ సూక్ష్మజీవుల జనాభాను కూడా వృద్ధి చేయడం అనేది చేస్తాయి. వర్మి కంపోస్ట్ను ఎక్కువగా నిమ్మ, బత్తాయి వంటి తోటల్లో దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనిని పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. తెలుసు కదా, పుట్టగొడుగులు కానీ ముఖ్యంగా నిమ్మ, బత్తాయి లోపల చాలా బాగా ఎక్కువగా ఉపయోగిస్తారు. పెద్ద తోటలు, చాలా చోట్ల రాళ్ళు, మట్టి సరిగా లేని దగ్గర, నేల సరిగా లేని దగ్గర, రాళ్ళున్న దగ్గర ఈ తోటలు వేసి ఆ తోటల్లో ఈ వర్మి కంపోస్ట్ చేయడం వల్ల బాగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఇచ్చి మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలను మనం పండించే అవకాశం ఉంటుంది. తర్వాత చేపల సంవర్ధన ఎరువుల్లో కూడా చేపలకు ఆహారంగా కూడా ఈ వర్మి కంపోస్ట్ని చల్లుతారు. పెద్ద చేపల చెరువులు సముద్ర తీరాల్లో కానీ నదుల తీరాల్లో కానీ చెరువులను తవ్వి చేపలు పెంచుతుంటారు. వాళ్ళు ఈ యొక్క ఎరువును ఉపయోగించి ఈ ఎరువును చేపలకి ఇచ్చి వాటి చేపలను మంచి సమర్థవంతంగా పెంచడానికి వీలుగా ఉంటుంది. వర్మి కంపోస్ట్ ఒక పరిశ్రమగా మారి చాలామంది నిరుద్యోగులకు ఉపాధిగా కలుగుతుంది. ఇప్పుడు ఏమంటే
డిమాండ్కి తగ్గట్టు ఉత్పత్తి అనేది జరగట్లేదు కాబట్టి దానికి రకరకాల పంటలకు వేయాలనుకున్న రైతులకు లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న యువత కానీ నిరుద్యోగులు కానీ వీటిని పెద్ద పెద్ద షెడ్లను ఏర్పాటు చేసి తేనెటీగలను వానపాములను పెంచి వానపాముల నుంచి వర్మి కంపోస్ట్ను తయారు చేసి వీటిని బ్యాగుల ద్వారా నింపి మార్కెటింగ్ చేస్తున్నారు, అన్ని ఏరియాలకు అమ్ముతున్నారు. ఇది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది, మంచి దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఇది ఆహారంగా తీసుకున్న వాళ్ళకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర జబ్బులు కానీ రాకుండా ఒక మంచి ఆహారాన్ని మంచి పండ్లను కానీ మంచి ఒక కూరగాయలు తీసుకున్న విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పాల కేంద్రాల, పశుశాలలు, ఇండ్లలో ఏర్పడే వ్యర్థ పదార్థాలన్నింటినీ కంపోస్ట్ పద్ధతుల ద్వారా ఉపయోగించడం అనేది జరుగుతుంది. తర్వాత పెద్ద పెద్ద నగరాల్లో చెత్త చెదారాల వల్ల ఏర్పడిన సమస్యలకు సమాధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు వానపాములతో వాటికి జీవ సంబంధ ఎరువులుగా తయారు చేస్తారు. చెత్త చెదారము ఉపయోగపడని ఆహార పదార్థాలను కూడా వీళ్ళు సేకరించి ఈ వానపాముల పెంపకంలో ఉపయోగిస్తున్నారు. దాన్ని పరిశుభ్రం చేసిన వాళ్ళు అవుతారు. సేమ్ టైం ఇక్కడ వానపాముల ద్వారా వర్మి కంపోస్ట్, ఎరువును బాగా సహజసిద్ధంగా ఏర్పాటు చేసి బాగా అన్ని రకరకాల పంటలకు దిగుబడులకు అందించడం వల్ల జరుగుతుంది. వర్మి కంపోస్ట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సేంద్రియ ఎరువు తయారు చేయడము. రసాయనాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. రైతులు రసాయనాలు చల్లడం వల్ల చాలా నష్టాలు. వాటికి ప్రత్యామ్నాయంగా తయారు చేసిందే వర్మి కంపోస్ట్ ఎరువు. దీనిలో నత్రజని, భాస్వరం, పొటాషియం అనే ముఖ్యమైన మొక్కలకు కావాల్సిన పోషకాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ పెద్దవాళ్ళు కానీ పెంచే తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ, లేకపోతే రకరకాల ఆహార ఉత్పత్తులకు సంబంధించిన చెట్లను కానీ పెంచుతుంటున్నారు. వాళ్ళకు ఎక్కువగా మీరు చెప్పాల్సింది ఏమంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ యొక్క బంధువులకు కానీ మీరు రసాయనాలు వాడడం తగ్గించండి. వర్మి కంపోస్టును సహజసిద్ధమైన సేంద్రియ ఎరువులను ఉపయోగించండి. రకరకాల ప్రధానమైన ఇతర జబ్బులు రాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు అవుతున్నారు. సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. సమాజం బాగున్నప్పుడే దేశం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పుట్టగొడుగులు, తర్వాత బత్తాయి, నిమ్మ తోటల లోపల దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది.